ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఒక మేజర్ రాయితీ కొరకు నేను యత్నం చేస్తున్నాను. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు చిత్తమైతే 7వ ప్రసంగం ప్రాఫెసీస్ మీద రికార్డింగ్స్ చేయాలని ఆశిస్తున్నాను. ఒక క్రిస్టియన్ ఛానల్ అధినేతను అడుగగా సమయము పగటిపూట ఇస్తానని తెలియజేశారు. ఇది ప్రభువు వర్కౌట్ అయ్యేటట్టుగా చేసేటట్టుగా మీరు ప్రార్థించండి. ఏసే పరిష్కారం ప్రస్తుతం 6 న్యూ టాపిక్స్ ఎవ్రీడే రికార్డింగ్స్ మీ ముందుకు తెస్తున్నాము. విస్తృత వాక్య ధ్యానాల కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము అని ప్రార్థిస్తున్నాము. మీ కృప యొక్క బాహుళ్యము ఎవరు వివరింపగలరు? ప్రభు, మీ చిత్తమైతే మాకు 7వ వర్తమానమును అనుగ్రహించమని అడుగుతున్నాము. ఈ వాక్య ధ్యానాలన్నింటినీ నిర్వహించుటకు కావలసినటువంటి ఆర్థిక స్తోమత మీ కృపా బాహుళ్యము నుండి మాకు ఇవ్వండి. మీ డిజైన్ గొప్పది, దాన్ని గ్రహించి ఎదురు చూస్తున్నాము. మేలులతో నింపేవాడవు నీవు, సహాయం చేస్తావు. మా ప్రేక్షకులు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. అనేక మంది బిడ్డలు వాక్యం ద్వారా మేలు పొందుటకు చేయండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త వాక్య ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉండాలని నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. యోహాను సువార్త పూర్తయ్యేటప్పటికీ మనకు దేవునిపై ఒక ఇధిమిద్దమైన పరిపూర్ణమైన అవగాహన రావాలి. త్రిత్వము, యేసు, దైవము, దైవత్వము మొదలగు విషయాల పట్ల పర్ఫెక్షన్లోకి మనం నడవాలి. మొదటి అధ్యాయము మనము 6వ వచనము నిన్నటి దినం ప్రారంభించుకొని 9 వరకు ధ్యానించాము. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడుండెను. ఒక కన్ఫ్యూజన్, ఒక స్టేట్, ఒక ఆలోచన నాకు వచ్చింది ఈ ధ్యానాలు చేస్తున్నప్పుడు. ఆదియందు దేవుడు ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను. ఆదియందు దేవుడు ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. కనుక వాక్యము దేవుడు ఎప్పుడుండెనో అప్పుడుండెను, దేవుడై ఉండెను. ఇది కదా మనం చదివాం. మరి దేవుని యొద్ద నుండి ఒక మనుషుడు వచ్చెను అని వ్రాశాడు కదా. దేవుని యొద్ద నుండి అన్నప్పుడు ఆది నుండా? కాదు కదా. మరి ఎప్పటి నుండి? ఏమిటి అసలు? యోహాను గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మాట వ్రాశాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. దేవుని యొద్ద ఉండి పంపబడిన మనుషుడు ఎవరు? బైబిల్ గ్రంథంలో 2 మనుషులు మరణము రుచి చూడక పరమునకు కొనుపోబడిన వారు, హనోకు, ఏలియా. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం చివరి భాగంలో ఏలియా వచ్చి సంగతులు చక్కదిద్దుతాడు. తండ్రుల హృదయాలు బిడ్డల వైపు, బిడ్డల హృదయాలు తండ్రుల వైపు త్రిప్పుతాడు అని వ్రాశాడు. యేసు ప్రభువు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతూ, మీరు విశ్వసించగలిగితే రాబోతున్న ఏలియా ఇతడే అని చెప్పాడు. కాబట్టి ఏలియా దేవుని యొద్ద ఉండెను.
రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనాల్లో ఏలియా పరలోకమునకు సుడిగాలి చేత అగ్ని గుర్రములు అగ్ని రథములతో ఆరోహణము చేయించబడ్డాడు. ఏలియా పరలోకమునకు ఆరోహణం చేయించబడ్డాడని స్పష్టంగా రాసింది. పరదేశునకు వెళ్ళెను అని వ్రాయలేదు. మృతులలో నీతిమంతుల ఆత్మలు పాత నిబంధన కాలములో పరదేశునకు, మృతులలో పాపాత్ముల యొక్క ఆత్మలు పాత నిబంధన కాలములో పాతాళములోని వేదనా స్థలానికి వెళుతున్నాయి అనేది లూకాసు వార్త 16వ అధ్యాయంలోని ధనవంతుడు లాజరు వృత్తాంతం ద్వారా మనకు అర్థమైంది. ఏలియా మరణమును రుచి చూడక వెళ్ళాడు. దేవుని యొద్ద ఉన్న మనుష్యుడు. ఇది చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం. కనుక దేవుని యొద్ద నుండి ఒక మనుషుడు వచ్చాడు, పంపబడ్డాడు. అతడు యోహాను అన్నప్పుడు ఏలియా ఆత్మయు శక్తి కలిగినటువంటి వ్యక్తిగా వీరి గర్భాన ఒక వ్యక్తి, ఒక మనిషిగా జన్మించాడు. తర్వాత మనం చూస్తున్నప్పుడు ఆయన లోకములో ఉన్నాడట. లోకం ఆయనను మూలముగా కలిగినట, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. లోకము ఆయనను తెలుసుకొనలేదు, తెలుసుకోలేకపోయింది. 11వ వచనం నుండి వాళ్ళు నేను ధ్యానిస్తున్నాను. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యోహాను సువార్త క్రీస్తు శకము 80-90 మధ్య వ్రాయబడిందిగా అంచనా. క్రీస్తు శకం 90లో భక్తుడైన యోహాను ప్రకటన గ్రంథం రాశాడు. దట్ వాజ్ ద లాస్ట్ బుక్ ఇన్ ద బైబిల్. సో యోహాను యేసుక్రీస్తు ప్రభువు మరణము సమయాన సిలువ యొద్దనే ఉన్నాడు. నియర్లీ కాంటెంపరరీ ఏజ్ వైజ్ కాంటెంపరరీ, వయస్సులో సమకాలీనం యేసుకు సమంగా. కనుక అతడు దీర్ఘకాలం జీవించాడు, బహువృద్ధుడు అయ్యాడు. సహజ మరణం పొందింది అతను ఒక్కడే 12 మంది శిష్యుల్లో. కనుక యోహాను వ్రాసేటప్పటికి హిస్టారికల్గా మనం చూచినట్లయితే, చరిత్రపరంగా చూచినట్లయితే అప్పటికే ప్రభువును తిరస్కరించినటువంటి కాలం అయిపోయినది, సిలువ అయిపోయినది. కనుక ఆయన స్వజనుల యొద్దకే వచ్చెను అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇశ్రాయేలీయుల మధ్యకే వచ్చాడు. మత్తయి సువార్తలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఆయన తన నశించిన ఇశ్రాయేలీయుల యొద్దకే వెళ్ళమని తన శిష్యులను పంపాడు. ఆయనను గురించి రోమాపత్రిక 1వ అధ్యాయం సాక్ష్యం ఇస్తోంది. ఆయన యూదా గోత్రములో జన్మించుట ద్వారా దావీదు యొక్క కుమారుడుగాను, ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా దేవుని కుమారుడుగాను రుజువయ్యింది అన్నాడు. శరీర రీతిగా యేసు జన్మించినది యూదా గోత్రములో దావీదు యొక్క వంశములో యోసేపు అను ఒకనికి ప్రదానము చేయబడిన కన్యక యొక్క గర్భాన. కాబట్టి ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చాడు. యాకోబు ఆదికాండము గ్రంథము చివరి అధ్యాయాల్లో యాకోబు ఇజ్రాయేలు యొక్క దీవెన, 12 గోత్రాల యొక్క దీవెన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు యూదాలో నుండి రాజదండము తొలగిపోదు అని చెప్పిన మాట యేసుక్రీస్తు యూదా గోత్రంలో పుడతాడంటానికి ప్రధానమైన సంకేతం. కనుక యేసుక్రీస్తు ప్రభువు యూదా గోత్రంలో పుట్టాడు, అనగా ఇశ్రాయేలీయులలోనే ఆయన జన్మించాడు. కనుక మెస్సియా యూదులలో నుండి వచ్చాడు. ఆ కారణం చేత ఆయన స్వజనుల యొద్దకే వచ్చెను. కొన్ని ప్రవచనాలు మనం గనక గమనించినట్లయితే
నీ వస్త్రములు ఎర్రగా ఉన్నవేమి అని అడుగగా, నేను ద్రాక్ష తొట్టి తొక్కుచూ ఉండగా ఇలా అయినవి అనే ప్రవచనం నెరవేర్పు కనిపిస్తుంది క్రీస్తుని గూర్చి. నేను నా స్వజనుల ఇంట ఉండగా నాకు కలిగిన గాయము అని మరొక చోట ఆయన చెప్పాడు ప్రవచనాలు. కనుక ఈ విశేషతలు మనం గ్రహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలీయులలో ఒకనిగా ఆయన జన్మించాడు, వారి మధ్యకు వచ్చాడు. స్వజనులు ఆయనను అంగీకరించలేదు, తిరస్కరించారు, సిలువ వేశారు. దేవుని యొక్క వాక్యము మనకు అపోస్తలుల కార్యముల గ్రంథము చాలా స్పష్టముగా 2వ అధ్యాయములో ఈ మేడగది అనుభవమున పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి ఆ అద్భుత జనాంగం 180 మంది మధ్యలో పేతురు నిలవబడి చెప్పినటువంటి మాటలు మనము చదివినప్పుడు ఆశ్చర్యముగా ఉంటుంది. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని మీరు సిలువ వేసి చంపారు. 23వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలీయులారా నా మాట వినండి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి, మీ మధ్యన అన్నప్పుడు ఇశ్రాయేలీయులు మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచునని మీరు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మీరు చంపారు. యు ఆర్ ద ఓన్ పీపుల్ ఆఫ్ మెస్సియా అండ్ యు హ్యావ్ కిల్డ్ హిమ్. మీరు చంపారు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక మరణ వేదనలను తొలగించి ఆయన లేపాడు. ఆయనను గురించి దావీదు ఇట్లన్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వములో ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కనుక దావీదు యొక్క కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువు కనపడ్డాడు, ప్రత్యక్షం చేసుకున్నాడు. స్వకీయుల యొద్దకు వచ్చాడు, కానీ వారు ఆయనను చంపివేశారు. కనుక దావీదు యొక్క వంశములో ఆయన జన్మించుట ద్వారా ఒక సంపూర్ణ మానవునిగా ఆయన మనకు కనపడుతున్నాడు. స్వజనులు ఆయనను అంగీకరించలేదు. అందుకే సిలువ సందర్భంగా మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏకకంఠంతో కేకలు పెట్టారు. ఏమని? ఈయన మాకొద్దు, మాకు బరబ్బా కావాలి. ఆయన తృణీకరించబడిన వానుగాను వ్యసనాక్రాంతునుగాను ఆయను అని వ్రాసిన మాట నెరవేర్చబడింది అన్నాడు. హీ వాజ్ రిజెక్టెడ్ బై హిజ్ ఓన్ పీపుల్. ఆయన స్వజనులే ఆయనను తిరస్కరించారు. ఆయన సొంత శిష్యుడే ఆయనను అప్పగించాడు, అమ్మివేశాడు. ఆయన స్వజనులు ఆయనను హింసించారు, నిందించారు, దూషించారు, అవమానపరిచారు. అందుకే రోమా పత్రికలు చాలా స్పష్టంగా రాశాడు, పాపము అందరినీ బంధించి ఉంచినది అని రాశాడు. తీర్పు కొరకట పాపము అందరినీ కూడా బంధించి ఉంచినదట. ఇది దేవుని వాక్యము మనకు చాలా తేటగా జ్ఞాపకము చేస్తుంది. సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సినటువంటి మాట రోమాపత్రిక 2వ అధ్యాయము 6వ వచనము నుండి 16వ వచనము వరకు వాక్య ధ్యానాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు, పక్షపాతము లేనటువంటి దేవుడు పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రముల ఏకే లక్షించెదరని, ధర్మశాస్త్రము కలిగి పాపము చేసిన వారు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు
పొందుతారని స్పష్టముగా రాశాడు. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచుండగా ధర్మశాస్త్రము తమ హృదయమునందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. మనుషులకు దేవుడు తీర్పు తీర్చుదినమని ఇలాగున సంభవించును. సోదరుడా, సోదరి, అలాగే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 30వ వచనంలో అంటాడు, ఒక మనుషుని చేత దేవుడు తీర్పు తీర్చబోయేడి కాలము దినము నియమించి ఉన్నాడు అన్నాడు. కనుక ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారే ఈ లోకానికి పంపించబడినటువంటి ఆ రక్షకుడు. మీరు నాతో కూడా 12 సింహాసనముల మీద కూర్చొని 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారు అని అపోస్తలులకు ప్రభువు చెప్పాడు. కనుక హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. పిలాతు యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ పైన విలాసం రాసినప్పుడు యూదుల రాజు నజరేయుడైన యేసు అని వ్రాశాడు. ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చెను. అందుకనే ఆయన పలుమార్లు మాట్లాడుతున్నప్పుడు నేను స్వజనులలో సైతము ఇంత విశ్వాసము కనుగొనలేదని అన్యజనులలోని విశ్వాసాన్ని చూచినప్పుడు సురోఫెనిక స్త్రీ యొద్ద అలాగే శతాధిపతి యొద్ద ఆయన ఆశ్చర్యపడి మన స్వజనుల్లో కూడా ఇది మేము చూడలేదన్నాడు. అలాగే ఒక దినాన ఆయన సినగోగులో ఆయనకు ధర్మశాస్త్రం చేతికి వచ్చినప్పుడు అది చదువుతూ ఇది లేఖనము మీ మధ్యన ఈ దినము నెరవేరింది. దేవుడు నన్ను సువార్త ప్రకటించుటకు పంపాడు, పేదవారిని విడిపించటానికి, గుడ్డివారికి కనులివ్వటానికి ప్రభు నన్ను పంపాడు, మీ మధ్యన హితవత్సరం ప్రకటించడానికి దేవుడు నన్ను పంపాడు, ఇది మీ మధ్య నెరవేరింది అన్నాడు. కనుక ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చాడు. స్వజనులు, దేవుడు యూదులను ఇజ్రాయేలీయులను తన స్వజనులుగా పిలుచుకున్నాడు. మీరు నాకు జనులై ఉంటారని మోషేతో మాట్లాడిన మాటలలో పలుమార్లు చెప్పాడు. మీరు నా కొరకు ప్రత్యేకించబడిన వారు ఏలయనగా నేను మీ దేవుడైన యెహోవాను, మీరు నాకు జనులు అని చెప్పాడు. అన్యజనులలో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచితిని అని పాత నిబంధనలు అనేక పర్యాయములు ఇశ్రాయేలీయులకు హెచ్చరికనిచ్చాడు. కనుక తాను ఏర్పరచుకున్నటువంటి ఆ సంతానములోనే ఆయన జన్మించాడు. యూదా బెత్లెహేమా, నీవు యూదా యొక్క గ్రామములలో అల్పమైన దానవైనను ఇశ్రాయేలును ఏలబోబువాడు నీలో నుండి వచ్చును. మీకా 5:2 ప్రభు మాట్లాడారు. ఇశ్రాయేలును ఏలబోబువాడు మీలో నుండి వస్తాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి కుమారునికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలీయుల మధ్య, ఇశ్రాయేలీయుల కొరకు ఆయన వారి రక్షణార్థం వచ్చారు. కానీ వారు ఆయనను తృణీకరించారు. ఆ రక్షణ సమస్త లోకానికి విస్తరించింది. కనుక లోకమంతా రక్షణ పొందుటకు గాను ఆయన శిలువపై తన యొక్క ప్రాణాన్ని ధారపోయటానికి ఆయన దిగివచ్చారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హీ వాజ్ రిలేటెడ్. గలతీ పత్రికలో అంటాడు, ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. బికాజ్ హీ వాజ్ ఎ జ్యూ. ఆయన యూదుడు, ఆయన ఇజ్రాయేలీయుడు కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఆయన దేవాలయమునకు వెళ్ళాడు, ఏలయనగా ఆయన యూదుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వజనుల యొద్దకే ఆయన వచ్చాడు. దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు అన్నాడు, నా తండ్రి యొక్క ఇంటిని మీరు అపవిత్రం చేస్తున్నారని వారిని నెట్టివేశాడు. అది తన ఇంటిగా భావించాడు. కనుక ఆయన తన స్వజనుల యొద్దకే వచ్చాడు. ఎన్ని రిఫరెన్సెస్! ఆయన ఇజ్రాయేలుకు చెందినవాడని, ఇజ్రాయేలీలలో పుట్టినవాడని. అయితే ఆయనను వారు తృణీకరించి అంగీకరించక ఆయనను సిలువ వేశారని పేతురు ఉద్ఘాటించాడు.
అపోస్తల కార్యం గ్రంథం 7వ అధ్యాయంలో రాళ్లతో కొట్టబడుతున్నటువంటి స్టెఫెను ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలబడి ఉండట చూచి చెప్పాడు, ముష్కరులారా, మీరు ప్రభువును తృణీకరించారు, ఆ కారణం చేత మీరు నశిస్తున్నారు అని చెప్పి వాళ్ళను హెచ్చరిక చేశాడు. సహోదరుడా, సహోదరి, కీర్తనల గ్రంథము 2వ కీర్తనలో నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనివున్నాను అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు జ్యేష్ఠపుత్రుడు ఐగుప్తులో నుంచి పిలువబడినట్లుగా క్రీస్తు మృతుల పునరుద్ధానంలో లేచి ప్రథమ ఫలముగా వచ్చిన క్రీస్తు ఆయన కూడా ఐగుప్తు నుండి పిలువబడినట్లుగా లేఖనము నెరవేర్చినటువంటి వాడుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక మన యొక్క జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చాడు. ఆయనకు వచ్చినటువంటి లేఖనములలో గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనముగా ఉన్నాడని యెషయా వ్రాయించాడు. ఇజ్రాయేలీయులు గొర్రెల కాపరులు, అందుకనే రిలేటెడ్ విత్ ఇజ్రాయలైట్స్ ఈ ప్రవచనాలన్నీ కూడా ఆయన చెబుతూ వచ్చాడు. కనుక దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తున్నది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు తాను నరావతారి అయినప్పుడు యూదుల మధ్య తన యొక్క 30 సంవత్సరాల జీవితాన్ని తల్లిదండ్రులతోనూ 3.5 సంవత్సరాలు పబ్లిక్ మినిస్ట్రీ బహిరంగ పరిచర్య చేయుటకును ఆయన వినియోగించినట్లుగా దేవుని వాక్యం మనకు సాక్ష్యము చెబుతూ ఉన్నది. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలో స్టెఫెను మాట్లాడుతూ, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచిన వారులారా, ఇశ్రాయేలీయులందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీ పితరుల వలె మీరు కూడా ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉన్నారు? అందరినీ హింసించారు. ఎవరైతే నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి ముందుగా ప్రవచించారో వారందరినీ కూడా మీరు హత్యలు చేశారు. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రాన్ని మీరు పొందారు, కానీ దాన్ని మీరు గైకొనలేదు అంటూ ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం మందు నిలబడి ఉండుట చూస్తున్నాను అనగానే వాళ్ళు చెవులు మూసుకొని బిగ్గరగా కేకలు వేసి అతని మీద పడి రాళ్ళు వేసి కొట్టి చంపేశారు. వాళ్ళు వినలేకపోయారు. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు, తమ మధ్యన నివసించి శిలువ మరణం పొందిన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున నిలబడ్డాడు అని ప్రకటన చేసిన వెంటనే వాళ్ళు చెవులు మూసుకొని బిగ్గరగా కేకలేశారు. అలాంటి మనస్తత్వమే ఇప్పటికీ యూదులకున్నది యేసు పట్ల. అలాంటి మనస్తత్వమే ఇప్పటికీ యూదులకు ఉన్నది. కనుక ఎప్పుడైతే యూదులు ఆయనను తిరస్కరించారో రక్షణ అందరికీ వచ్చినది. పౌలు గారు రోమాపత్రిక 11వ అధ్యాయంలో చాలా తేటగా చెప్పిన మాటలు మనం చూస్తున్నప్పుడు, సహజమైనటువంటి ఒలీవ కొమ్మ విరిచి వేయబడింది, మనము ఆ ఒలీవ కొమ్మకు అంటుకట్టబడ్డాము. మనము అడవి ఒలీవ, ఇజ్రాయేలీయులు సహజ ఒలీవ. అడవి ఒలీవ అయిన మనము ఇజ్రాయేలు అను కొమ్మ విరవబడిన చోట మనము అంటకట్టబడ్డాం. వారు విరవబడుటయే ఆశీర్వాదమైన ఎడల వారు తిరిగి కట్టబడుట మరింత ఆశీర్వాదము కాదా? తొట్టిల్లినటువంటి వారు సిగ్గుపడేటట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి మాట్లాడాడు. అయితే 17వ వచనం, రోమాపత్రిక 11వ అధ్యాయం 17వ వచనం, కొమ్మలలో కొన్ని విరిచివేయబడి ఒలీవ కొమ్మ అయిన నీవు అన్యజనులు వాటి మధ్యన అంటగట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడలా ఆ కొమ్మలపై నువ్వు అతిశయిస్తావా? ఓ అన్యుడా, నీవు క్రీస్తు ద్వారా దేవుని బిడ్డమైనందున ఒరిజినల్గా
దేవుని స్వజనులుగా ఉన్నటువంటి యూదుల కంటే నువ్వు గొప్పవాడిని అనుకుంటున్నావా? నువ్వు అతిశయించితివా? వేరు నిన్ను భరిస్తున్నది కానీ నీవు వేరును భరించటం లేదు. నేను అంటగడుపు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవు విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వించక భయపడువు. దేవుడు స్వాభావికమైన కొమ్మలను అనగా యూదులను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి దైవ అనుగ్రహము కాఠిన్యము అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడుదువు. ఇలా చెబుతూ ఇశ్రాయేలునకు కొంతకాలము మట్టుకు కఠిన మనస్సు దేవుడు అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇచ్చెను. That was the period Jesus visited the people of the nation Israel. ఇశ్రాయేలు దేశపు జనులను యేసు దర్శించిన కాలము కొంతకాలము వారు కఠిన మనసుతో ఉన్నారు. అందువల్ల కొంతకాలం అంటే దేవుని దృష్టి ఎంతో తెలుసా? ఇప్పటికి 2000 సంవత్సరాలు. దేవుని యొక్క కృపా బాహుళ్యం ఎంత గొప్పది, దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పది. నిన్ను నన్ను రక్షించడానికి దేవుడు గాడ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద పీరియడ్ ఆఫ్ గ్రేస్. కృపాకాలం ఇంకా విస్తరించాడు. ఒకవేళ దేవుడు ఒక 1500 సంవత్సరాలు ఇచ్చి కృపాకాలం ముగించి ఉంటే మనం ఉండేవాళ్ళం కాదు చరిత్రలో. సోదరుడా, సోదరి, మనం రక్షించబడేటట్లుగా కొంతకాలం కఠిన మనసు వారికి ఇచ్చాడు. తిరిగి వారిని మరలా సమకూర్చుకుంటాడు. అందుకని అంటాడు, మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టు అంటు కట్టబడరా? Again the people of the Israel or the nation of Israel will come back to Jesus Christ again. మళ్ళా తిరిగి యేసుక్రీస్తు దగ్గరికి ఇశ్రాయేలు తిరిగి వస్తారు. ఆయన రాజుగా స్వీకరిస్తారు. రెండవ రాకడలో ఇది జరగబోతోంది. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. బైబిల్ ప్రాఫెసీస్ చెప్పాలని ఆశగా ఉందండి. ఒక ఛానల్ అధినేతను నేను అడిగినాను సమయం ఇమ్మని. ఇచ్చినట్లయితే 7th ఎపిసోడ్ కూడా న్యూ టాపిక్ స్టార్ట్ చేయడానికి ఆశపడుతున్నాను. వీటిని రికార్డ్ చేయటానికి కావలసిన సమయపాలన, ఆర్థిక స్తోమత రెండూ కావాలి. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు నాతో కలిసి పనిచేయటానికి ఇష్టపడితే ఐ వెల్కమ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు పేరిట వాడిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. నాతో కలిసి ఈ భారాన్ని మోయటకు పనిచేసే నీ బిడ్డలను నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గురుగులు విత్తబడకుండా గోధుమల వంటి వ్యక్తులు కావాలి ప్రభు. అట్టి వారిని దయచేయండి. వాక్యం విన్నటువంటి ఈ ప్రేక్షకులను ఆశీర్వదించము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడయుండును గాక. ఆమేన్.